భ్రమేనాహం భ్రమేణ త్వం భ్రమణే ఉపాసకజనః భ్రమణే ఈశ్వరభావత్వం భ్రమమూలం ఇదం జగత్. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపర గురువులకు వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ రాజయాఖ్య రాజయోగి మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాశ కంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 75వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే, కనపడేటి బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుకగా ఉన్న శూన్యం భనవలసె దీన్నే ఆకాశమనవలసెను దీన విశ్వమాయానోయప్ప అంతకు వేరే మాయా ఏదప్ప. కనుకనే ఈ విశ్వమును లేనిదని లెస్స వినజెప్పనాయేను కనబోకుండని పోని మాయానోయప్ప ఇంతకు వేరే మాయా ఏదప్ప అని అంటున్నాడు. కనపడేటి బయలు లోపల కనుగొనలేదయ్య ఎరుకగావున శూన్యం బని అనవలసెను అంటున్నాడు. అంటే ఈ కనబడేటువంటి బయలు లోపట గురుమూర్తి సూచన వలన ఉన్న బయలు అది పూర్ణము. కాబట్టి ఆ పూర్ణమైనటువంటి బయలులో ఈ ఎరుక శూన్యము. కాబట్టి ఈ ఎరుక శూన్యము అన్నప్పుడు ఈ యొక్క పరిపూర్ణ స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరభైరునందు విచారించి చూడగా ఎరుక లేనిదే అగుచున్నది కదా. మరి లేనిదాన్ని ఏమి అనాలి ఇక్కడ అంటే శూన్యం బని అనవలసే అంటున్నాడు. కాబట్టి ఎరుక కావున శూన్యం బని అనవలసెను. దేన్ని శూన్యం అనవలసెను అంటే పరిపూర్ణమునా ఎరుకనా అంటే ఎరుకనే శూన్యము. మరి ఆ యొక్క బయలు ఏదైతే ఉన్నదో అది పూర్ణము. కాబట్టి ఆ పూర్ణమైనటువంటి బయలు యందు ఈ యొక్క ఎరుక అనేటువంటిదే మరి గురుముఖత విచారించినప్పుడు మరి తానే ఆ ఎరుకనే లేనిదగుచున్నది కాబట్టి దాన్నే శూన్యం అని అనవలసే. అందుచే దానిని మనకు షోడశి వాక్యముచే లేదని శ్రీ శివరామ దీక్షిత సిద్ధాంతములో దీనినే మనకు షోడశి మంత్రముగా నిర్ణయం చేసినారు. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని. అందుకే ఇది లేనిదే కనుక లేనిదానిని లేదనేటువంటి నిర్ణయం ద్వారానే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పి మనకు మన దీక్షిత సిద్ధాంతంలో దీన్ని షోడశి వాక్యముగా నిర్ణయం చేయడము జరిగింది. కాబట్టి ఇంకేమంటున్నాడు, కావున శూన్యం అనవలసి దీన్ని ఆకాశం అనవలసెను అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ ఎరుకనే ఇక్కడ ఎరుక వేరు ఆకాశం వేరా అంటే కాదు. ఆ ఎరుక ఆకాశము ఏకమే. కాబట్టి ఆకాశం గగనం శూన్యం అని ఈ యొక్క ఆకాశమునకు వేదాంతం లోపట్నే చెప్పినారు కదా. మరి ఆకాశం గగనం శూన్యం అన్నప్పుడు శూన్యం అంటే లేనిదే కదా. మరి శూన్యం అన్నప్పుడు ఎరుకకు ఆవరణ రూపమైనటువంటిది, అది శరీరముగా ఉన్నటువంటిది ఈ యొక్క ఆకాశము. కాబట్టి మరి ఆకాశము ఎరుక రెండు వేరా అంటే కాదు. కాబట్టి ఆ ఎరుక ఆకాశం అనేటువంటిది, ఎరుక అంటే ఆత్మ కదా. మరి ఆత్మ ఆకాశము రెండు ఏకస్వరూపమే. కాబట్టి అది ఎరుక అని చెప్పి దాన్ని నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఎరుక అంటే వేరే, ఆకాశం అంటే వేరే అని ఇక్కడ అనుకోవద్దని చెప్పి మనకు మరి భాగవత కృష్ణ దేశికేంద్రుల వారు నిర్ధారణ చేసి చెబుతున్నాడు. కాబట్టి అందుకే
మరి దీన్నే ఆకాశం అని వచ్చినది అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఎరుక ఆకాశము ఏకమే. కాబట్టి ఆ ఎరుక అన్న ఆకాశం అన్న ఒకటే. కాబట్టి అదే శూన్యము. కాబట్టి పూర్ణము అది బయలు. కాబట్టి ఆ బయలంది ఇది శూన్యము. కాబట్టి అనవలసను దీన విశ్వమాయనో యప్ప. ఈ విశ్వమంతా దేని వలన ఏర్పడింది మరి అంటే ఈ విశ్వమునకు ఆధారమైనటువంటిది ఏది ఇక్కడ అంటే ఆకాశమే కదా. ఆకాశము అవకాశం ఇస్తేనే ఈ యొక్క విశ్వమంతా ఏర్పడింది కదా. ఎట్లా అంటే ఇక్కడ మనకు ఆ శృతి పద్ధతిగా చూసినట్లయితే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయువో వాయోరగ్ని అగ్ని అపహ అపహ పృథ్వీ పృథ్వ్యాభ్యో అన్నాత్ పురుష అని అన్నాడు కదా. దాన్ని మనకు ఆత్మయందున ఏకం ఆకాశము దయించే ఆకాశమందు అనిలంబు బుట్టే అనిలంబు వలను అగ్నిహోత్రుడు బుట్టే అగ్నిహోత్రుని వల్ల అప్పు బుట్టే అప్పు వల్లను మహా అవని స్థలియు బుట్టే అవని అందు ఓషధుల మర బుట్టే ఓషధులందున వనర అన్నము బుట్టే అన్నమందున నరులాది సకల జంతు జాలంబులాయయి జగయుగంబులాయయి రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా అన్నాడు కదా. మరి అన్నప్పుడు ఆత్మన ఆకాశ సంభూత ఆకాశోద్వాయువు అన్నప్పుడు ఈ ఆత్మ అనేటువంటిదే దానికే ఆవరణ రూపమైనటువంటి దాని యందు మరి ఉదయించినటువంటిదే ఆకాశము. కాబట్టి ఆకాశము ఆత్మ వేరున్నాయంటే లేవు. దీపమును ఆవరించి ఏది ఉన్నది అంటే దీపము గల తొడిగినటువంటి బుగ్గ. ఇప్పుడు ట్యూబ్ లైట్లో మనకు అది వెలుతురు వస్తుంది అంటే ఆ వెలుతురుని దాన్ని ఆ ఫిల్మిట్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ యొక్క ట్యూబ్ లైట్ అనేటువంటిది ఆ తెల్లటిది దాన్ని ఆవరించున్నది. దాని అనేది వెలుగుతుంది కదా. కాబట్టి ఆ వెలుగేటువంటిది అది స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపము దాన్ని ఆవరించున్నది. కాబట్టి ఇది ఆకాశము. కాశము అంటే వెలుగు, ఆకాశం అంటే వెలుగనిది అని అర్థము కదా. మరి అన్నప్పుడు దాని నుండి ఇది ఆకాశం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో మరి ఈ ఆకాశమే అన్నిటికీ అవకాశం ఇచ్చింది కదా. మరి అవకాశం ఇచ్చింది అన్నప్పుడు దాని నుండి ఏమొచ్చింది అంటే వాయువు వచ్చింది అన్నప్పుడు వాయువు అనేటువంటిది ఇది ప్రాణస్వరూపము కదా. ఇది ప్రాణముగా ఉన్నది కదా. అంటే సకల జీవోపాధులకు ప్రాణస్వరూపం ఏదంటే వాయువు. కాబట్టి ఈ జీవులంతటికి కూడా శక్తి ఏది ఇక్కడ అంటే అదే ప్రాణశక్తి. కానీ ఇంకొక శక్తి లేదు. శక్తి అంటే శక్తి ఏది అంటే ఇక్కడ ప్రాణమే శక్తి. కాబట్టి ఆ శక్తి వలననే ఆ ప్రాణశక్తి వలననే మనం ఇక్కడ ఈ యొక్క అగ్ని జలము పృథివీ నుంచి ఏర్పడినటువంటి సకల జీవోపాధులన్నీ కూడా ఈ విశ్వములో కలబడేటువంటివి కూడా ఆ శక్తి వలననే మరి వ్యవహారం చేస్తున్నాయి కదా. అని అన్నప్పుడు మనం ఒక బిందెని లేబట్టాలి అన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో అది అపాన శక్తి అనేటువంటిది అది ప్రాణశక్తి అందు విజృంభిస్తుంది కదా. అది ఆ ప్రాణశక్తిలో విజృంభించినప్పుడు ఆ బిందెని అవలీలగా మనం లేబడతాం కదా. ఇప్పుడు మనకు లేబెట్టేటువంటి లిఫ్టర్లు ఉన్నారు. వాళ్ళు అంటే 180, 200, 230 కిలోలు లేబట్టినారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ యొక్క శ్వాస అనేటువంటి ప్రాణశక్తిని మరి ఆ ప్రాణ శక్తి అనేటువంటి హృదయం యందు బంధించి ఆ శక్తిని విజృంభించినప్పుడే అది అవలీలగా మనము లేబట్టగలుగుతున్నాము అన్నప్పుడు అది ఏ శక్తి అంటే అదే ప్రాణశక్తి. కాబట్టి మరి ఆ ప్రాణశక్తి వలననే ఈ జీవకోటి అంతా మనగడ కలుగుతుంది. అంటే ఈ విశ్వం అంతా దేనివల్ల వచ్చింది ఇక్కడ అంటే ఆ ఆకాశం నుండే కదా మరి వాయువు వచ్చింది అన్నప్పుడు వాయువు ప్రాణము అన్నప్పుడు అది ప్రాణశక్తి అన్నప్పుడు ఆ ప్రాణశక్తి నుండే ఈ సకల జీవోపాధులన్నీ కూడా అది ప్రాణస్వరూపమైనటువంటి ఉపాధులు కదులుతున్నాయి, ఇక్కడ వ్యవహారం చేసుకుంటున్నాయి. అంటే దేని సత్తా అది అంటే ఆ శక్తి సత్తా. కాబట్టి అది దానికి ఆవరణం ఏది ఇక్కడ మరి ఇక్కడ ఏది అవకాశం ఇచ్చిందంటే అది ఆకాశమే. కాబట్టి ఆకాశం వల్ల ఏర్పడినటువంటిది ప్రాణమైనటువంటిది వాయువు. మరి దాని నుండి వెలిగినటువంటిది ఏది ఎక్కడ అంటే అగ్ని. మరి ఆ అగ్ని తేజస్సు అనేటువంటి దాంతో ఈ రూపములన్నీ గుర్తిస్తున్నావు కదా, తెలుసుకుంటున్నావు కదా బుద్ధి రూపము ద్వారా. మరి దాని అంతా కూడా అది ఎలా ఉంది ఆకాశము మరి జలము ఈ పృథివీ నుండి మరి సకల జీవ ఉపాధులన్నీ కూడా ఏ ఉపాధినే చూస్తున్నావు ఆ ఉపాధికి కూడా మరి ఆ శక్తి ఉంది కదా, ప్రాణశక్తి అనేటువంటిది. ఆ ప్రాణశక్తి ఉంటేనే అది మనగడ ఈ జీవించగలుగుతుంది కదా. మరి ఆ జీవించడానికి అవకాశం ఇచ్చేది ఇక్కడ ఏది అంటే ప్రాణము. ఆ ప్రాణము దేని నుండి ఏర్పడింది అంటే
అది ఆకాశంలో కలిగినటువంటి వాయువు కాబట్టి ఆ వాయువు శక్తి వలన ఈ సృష్టి అంతా కూడా విశ్వమంతా కూడా అది శక్తి విజృంభించబడుతుంది. దేని శక్తి అంటే సీమ నుంచి పిపిలి కాదు బ్రహ్మ పర్యంతము ఏదైతే చూస్తున్నావో మరి ఏనుగు పెద్ద రూపమైనా కూడా సీమ చిన్నదైనా కూడా దానిలో ప్రాణశక్తి ఆ యొక్క దానికి మధుర్యం అనేటువంటి ఒక చక్కెరని తినేటువంటి శక్తి దానికి ఉన్నది. ఆ ఏనుగుకు ఆ కట్టెలు అవన్నీ వనములలో ఉన్నటువంటివి తినగలిగేటువంటి శక్తి దానికి ఉన్నది. అంటే పరమాత్మ దేనికి ఎంత ఉపాధికి ఏ ఉపాధికి ఏ శక్తిని వలనో ఆ శక్తిని అంతా ఇచ్చినాడు. మరి అన్నప్పుడు అందుకే దీన్ని మనం మరి ఈ ఎరుకనే శూన్యం అనవలసే కదా, దీన్నే ఆకాశం అనవలసెను దీన విశ్వం ఆయనోయప్ప. మరి ఈ విశ్వమంతా దేనివల్ల ఏర్పడింది అంటే ఆకాశము అవకాశం ఇస్తేనే ఈ విశ్వమంతా ఏర్పడింది, దాని నుండి వచ్చింది. కాబట్టి మరి అది శూన్యము అన్నప్పుడు దానితో కలిగినటువంటి విశ్వమంతా కూడా శూన్యమా లేకుంటే పూర్ణమా అంటే అది ఎప్పుడైతే శూన్యమవుతుందో తల్లే లేకపోతుందో అందుకొరకు పిల్ల కూడా లేకపోతుంది. అందుకొరకు తల్లి జాడే పిల్ల కాయని పిల్ల జాడే తల్లి కాయనని ఒక పాటలో రాయడం జరిగింది కదా. మరి ఆ విధంగా మరి అది ఎప్పుడైతే శూన్యం అవుతుందో ఆకాశం అనేటువంటిది, మరి ఆకాశం గగనం శూన్యం, అది లేనే లేదు కదా. ఆ ఎరుకనే లేదు అన్నప్పుడు అది ఎరుకనే శూన్యం అన్నప్పుడు మరి ఎరుకతో వచ్చినటువంటి ఈ విశ్వమంతా అది శూన్యమా లేకుంటే పూర్ణమా అంటే శూన్యమే. మరి ఆ శూన్యం ఇప్పుడు ఏమనాలి మనము? ఆకాశమనవలసెను దీన విశ్వమాయేనో యప్ప, ఇంతకు వేరే మాయా ఏదప్ప. మరి ఇప్పుడు విశ్వము ఇది శూన్యం అంటే ఇది లేనిదే కదా. ఈ లేనిదే ఎరక అన్నప్పుడు ఈ లేని ఎరకనే ఇప్పుడు ఆకాశం అనేటువంటి దానినే మాయ అన్నాము కదా. ఇది లేనిదే యామ సామాయ, ఏది లేనిదో అదే మాయా. కాబట్టి ఈ ఎరుకనే మాయ అన్నప్పుడు మరి ఎరుకతో వచ్చిన విశ్వము అది కూడా మాయనే కదా. మాయ అంటే అది కూడా లేకపోతుంది కదా, లేనిదే కదా. ఎరుక దానికి కారణరూపమైనటువంటి ఎరుక ఎప్పుడైతే లేకపోతుందో కార్యరూపమైనటువంటి విశ్వము ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెబుతున్నాడు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు ఏమని, ఇక్కడ ఆకాశమనవలసెను దీన విశ్వమాయనోయప్ప, ఇంతకు వేరే మాయ ఏదప్ప, ఇంకెక్కడ ఉందప్ప అప్ప మాయ నాయన. ఇంకా మాయ అనేది ఎక్కడుందిరా? ఈ ఆకాశమే కదా మాయ. ఆకాశమే యామ సామాయ, ఏది లేనిదో అది మాయ అన్నప్పుడు మరి ఆకాశము ఎరుక వేరు కాదు కదా, ఆకాశం ఎరుక కదా. మరి ఎరుకనే మాయ అన్నప్పుడు మరి ఇంకా మాయను ఎక్కడి నుంచి పెట్టాలి నీకు? అదే మాయ కాబట్టి మరి దానితో కలిగినటువంటి విశ్వమంతా కూడా మాయనే. కాబట్టి ఇంతకు వేరే మాయయే తప్ప కనుకానే ఈ విశ్వమును లేనిదని లెస్స వినజెప్పనాయను. కాబట్టి అందువరకు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఎప్పుడైతే ఎరకనే మాయ అని చెప్పినానో ఆ ఎరుకతో కలిగినటువంటి విశ్వము కూడా ఇది లెస్సగా గట్టిగా విను. కాబట్టి లెస్సగా విను, ఇది మరి మాయనే కనుకనే లేనిదని ఈ విశ్వమును తోచబడేటువంటి ప్రపంచమును లేనే లేదని నిజము కానిదని లెస్స వినజెప్పనాయను. కనబోకుండాని లేనిదని చాలా స్పష్టముగా దృఢపరచవలసి వచ్చినది. కాబట్టి దానిని మరిగా నాయన కనబోకుండాని దాన్ని కనబోకు, దాన్ని విడిచిపెట్టేసేయి. కాబట్టి అది లేనిదే, అది మాయనే. కాబట్టి మాయ అనేటువంటిది ఏదైతే లేనిదో దాన్ని మరి లేనిదాన్ని ఇంకా ఏం పట్టుకుంటావు నువ్వు? లేకనే పోతుంది కదా. లేనిదాన్ని నీవు పట్టుకుంటానికి ప్రయత్నం చేస్తే నీవే లేనివానివి కదా. నీవే లేనివి అన్నప్పుడు నీతో వచ్చిన విశ్వము ఉందా అంటే లేదు. కాబట్టి లేనే లేదని ఎప్పుడైతే నీకు దృఢమైందో ఆ దృఢమనేటువంటి దానిని ఎప్పుడైతే నీకు వస్తునిచ్చే పూర్వకంగా నీకు దృఢము చేస్తున్నానో ఇప్పుడు ఈ ఎరుక అంటే మాయ అంటే ఇక్కడ ఏది అంటే ఆకాశం గగనం శూన్యం, అదే లేనిదే కదా. మరి అదే ఆకాశం లేనిదన్నప్పుడు ఆకాశం నుండి ఏర్పడినటువంటి విశ్వము కూడా శూన్యమే, అది మాయనే. కాబట్టి పూర్ణమైనటువంటి బయలుయందు ఇది శూన్యమే. ఎరుక అనేటువంటిది శూన్యమే కాబట్టి ఎరుకతో వచ్చిన విశ్వము కూడా శూన్యమే. కాబట్టి మరి దీనిని తోచబడినటువంటి ప్రపంచమును నిజము కానిదని లేనే లేదని చాలా స్పష్టముగా దృఢపరచి నీకు చెప్తున్నాను కదా నాయన. కాబట్టి దాని జోలి మాను. కాబట్టి దాని మీద భ్రాంతి ఉంచుకోకు, ఆ మాయపై భ్రాంతి ఉంచుకోకు, విడిచిపెట్టు అని చెప్పి ఇక్కడ మనకు
భాగవత కృష్ణదేశ్ కేంద్ర ప్రభువర్యులు దాన్ని నీవు విడిచిపెట్టు. ఆ ఎరుక అనేటువంటిది మాయ కాబట్టి ఆ మాయ యందు నీవు మరి ధ్యాస ఉంచుకోకు. మరి దేని యందు ఉంచుకో అంటే నేను ఏ బయలైతే చూపెడుతున్నానో ఆ బయలందు ఇది లేనిదే అని దృఢపరుచుకొని విచారించి లేనిది అని చెప్పి ఎప్పుడైతే నీవు నిశ్చయించుకున్నావో దాని అందు నీకు భ్రమ కానీ భ్రాంతి కానీ ఉంచుకోకు అని చెప్పి ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.